హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చటలా మస్తుగా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆశయం లేకుండా చెప్పుకుందామా పారి. అసలు అబద్ధమే ఆడద్దు. ఆ అబద్ధం అని ఎరికైనాక ఏమైతుంది? అది నిజమని నమ్మించేదందుకు ఒకదానికొకటి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అంతే కదా. మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ కథ కూడా గట్లనే అయిందోల్లా. సారు వారి భూభాగోతం బయటపడ్డది కదా. ఇక శుద్ధ పూసనని చెప్పుకునే తందుకు ఓగ తండ్లాడిండా. ఆ తండ్లాటలా అన్ని తప్పులే ఉన్నాయి. మళ్ళా ఆ తప్పుల సంగతి ఏందో, ఆ శుద్ధ పూస ముచ్చట్ల కథ ఏందో హరీష్ రావు సారు మల్లక బయట పెట్టిండు. ఈనాల మీరు బాంబులేటి, పొగరులేటి, పొంగులూటి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ను ఇప్పుడు గిట్లనే పిలుచుకుంటురోల్లా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సార్ వారు చేస్తున్న భూసేవ చూస్తూనే ఉన్నారు కదా. భూమి కనబడే పాపం వేలకు వేల ఎకరాలు పోతం పెట్టుడే. ఇక సార్ వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టుడుతోనే ఇక మళ్ళీ అబద్ధాల ముచ్చట్లతోని ముంగట్టుకొచ్చిండు. ఆ ముచ్చట్ల గుట్టు ఎట్లున్నదంటే మన హరీష్ అన్న మాటలలో నుర్రి. నీ కంటైనర్ మీద నీ పేరుంటది, మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటీస్ ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టి డేట్ వేసి ఫోన్ నంబర్ పెట్టి రాసిచ్చిన డాక్యుమెంటే కదా నేను అసెంబ్లీలో చూపించింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప? చెప్పు. నా ముఖ్యమంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. మైనింగ్ మంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు? అంటే నువ్వు బుకాయిస్తున్నావు. ఈ బాంబులేటి అబద్దాలు చెప్తున్నాడు. నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఆగుర్రి ఇంకున్నది. గొంతు దించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. అంటే నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. అంతే కదా. మరి నేనొక్కనే కాదు, నా తోటి మంత్రులు కూడా కుంభకోణాలు చేసిరన్నట్టే మాట్లాడిండు పొంగులేటి సారు. అంటే బూతులు మాట్లాడు కాదు, అబద్ధాన్ని దాచిపెట్టేందుకు 100 అబద్ధాలు ఆడు గొప్పతనం కాదు సారు. హరీష్ రావు సారు ప్రశ్నలకు మీకడ జవాబు ఉన్నదా, లేకుంటే తప్పు చేసినవా అని చెంపలు వాయించుకొని నిజం ఒప్పుకుంటారా అని అడుగుతుర్రు జనాలు. అయితే అసలే దొంగలు బాగా మోపారు. బండ్లు కనబడితే చాలు ఎత్తుకపోతుర్రు. ఒక్కసారి బండి పోయిందంటే ఇక దాని మీద ఆశలు ఇడిచిపెట్టుకోవాల్సిందే అని అంటారు. లేకుంటే ఒకటా రెండా హైదరాబాద్ పట్టణంలో లక్షల బండ్లు తిరుగుతున్నాయి ఆయే. మరి బండి దొంగోడు దొరకుడు ఎట్లా? ఇగో గిట్లా. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చిన్న తప్పనే చేస్తాడంటారు కదా. గట్లనే చేసిండు ఈ దొంగడు. కాకపోతే ఇంకా దొరకలే. దొరకుడు మాత్రం పక్క. ఇంతకు వాడు చేసిన తప్పేందంటారా? హెల్మెట్ పెట్టకపోవుడు. ఆగో స్కూటర్ మీద వస్తుండు చూడు, వీడే దొంగ. ఆ స్కూటర్నే ఎత్తుకోబోతుండు. అయితే హైదరాబాద్ లా ఫైజల్ అనేటైనది స్కూటర్ 3 నెలల కిందట దొంగతనమైంది. ఆయనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. కానీ ఆ స్కూటర్ గురించి జాడపత్త లేనే లేదు. అయితే నిన్న ఫైజల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది, నువ్వు హెల్మెట్ లేకుండా బండి నడిపినవు, నీకు ఫైన్ పడ్డది, అచ్చి కట్టు అని ఉన్నదట. అరే బండే నా కాడ లేదు, నా మీద ఫైన్ పడుడైంది అని ఆ శలాను చెక్ చేసిండు. ఏమున్నది, అట్లా హెల్మెట్ లేకుండా నడిపేది దొంగోడే అని తేలింది. అంటే స్కూటర్ ఎత్తుకవేనోడు పోలీసులకు దొరకకుండా వాడు హెల్మెట్ పెట్టకపోయే వరకల్లా ట్రాఫిక్ వాళ్ళ సీసీ కెమెరాలకు దొరికిండు. ఇక ఈ ఫోటోను ట్రాఫిక్ చలాను ఫోటో తీసి ఆ బండి ఓడగొట్టుకున్న ఆయనే పోలీసులకు పంపిండు. గిట్ల సంగతి, నా బండి ఇదే, వీడే దొంగోడు, ఇక నన్ను దొరకబట్టుర్రి, ఫోటో ఇంకా క్లియర్ గా కావాలంటే తీసిత్తాని పంపిండోళ్ళ. కానీ ట్రాఫిక్ కెమెరాలలో కూడా ఎంత క్లియర్ గా పడ్డరో కదా దొంగోడు. లాస్ట్ కు ట్రాఫిక్ చలాన్ దొంగోడు ఎవడో తేలిపోయిందా అన్నట్టు.
అందుకే మీ బండ్లు గాని కార్లు గాని పోయినప్పుడు తాపకోపారి మీకు శలాన్లు ఏమన్నా నచ్చినాయని చెకింగ్ చేసుకోరు. ఒకనాడు కాకుండా ఇంకోనాడన్నా వాడు ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తాడు, ట్రాఫిక్ కెమెరాకు చిక్కుతాడు కదా. కోతి అన్నప్పుడు కోతి కోతి చేస్తుంటది కదా, గట్లనే ఒక కోతి ఉండే కాడు ఉండక కోతేశం వేసింది. ఇప్పుడు అసలుకే మోసమైంది. ఏం చేసిందో దాని తండ్లాటేందో సుదురు పారి. అయ్యో కనిపిస్తుందా, కొండంగా దాని పిల్లని ఎత్తుకొని ఉన్నది. అయ్యో బిందెలు ఇరుకపోయినట్టున్నది కదా, ఎంత గోసచ్చరా నాయన. ఆగో చూడు దాని తండ్లాట చూస్తుంటే నాకు గుండె తరక్కపోతుంది. నా పిల్ల తలకాయ గిట్లా ఇరుక్కుపోయిందని ఆ తల్లి ఇంకెంత బాధపడుతుందో ఏందో. తీద్దామని ఎవరైనా దగ్గరకు పోయినా అయ్యో నా బిడ్డను ఏమన్నా చేస్తారేమోనని దగ్గరికి సుత రానిత్తలేదట. ఏం లేదన్నా గాని 3 రోజులు అయిందట. అప్పటి సంది ఆ పిల్ల కొండెంగకు తిండి లేదు, తికానలేదు. అందుకే గంజులకెళ్లి కొండెంగ తలకాయను బయటకు తీసే ఉపాయం చెయ్యుర్రని అక్కడి జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అన్నట్టు ఇది రాజస్థాన్ లో జరిగింది. ఇప్పుడు ఇంకో కోతి ముచ్చట చెప్పాలి. ఇడ కోతి కంటే కూడా ఇగో గీ తల్లిది గొప్పతనం అనుకోవాలి. అయితే ఒక కోతి ఉండే కాడ ఉండక ఒక ఇంట్లోకి వచ్చింది. సబ్బెత్కవేయింది. అదేదో తినే వస్తువు అనుకున్నదోలా, మరి సబ్బు తింటే దాని పానానికి ఏమన్నా ఆపదత్తే ఎట్లా. అయితే ఆన్నే ఉన్న గీ పెద్దమ్మ ఆ కోతికి ఆపతి రాకుండా చేసే పని పెట్టుకున్నది. సబ్బు తినకు, ఇగో ఈ ఆలుగడ్డ తిను అని. అది పెయ్యికి మంచిది కాదు, ఆలుగడ్డతోనే కడుపు రింపుకో అని దాన్ని బుజరకిచ్చిందోల్లా. ఈ పెద్దమ్మ ఎంత పాయిరంగా చెప్తుంటే ఆ కోతి కూడా మంచిగిన్నది. సబ్బిచ్చేసి ఆలుగడ్డ తీసుకున్నది. నిజంగా ఈమెను తారీఫ్ చేయవలసిందే. ఏ జీవి ఎటుపోతే నాకేంది అనుకోలే, శభాష్ అనుర్రి మరి. ఇవి ఆల్టి దుందా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.